హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండీ లావణ్య. ఈరోజు మీ అందరి కోసం ఒక హెయిర్ గ్రోత్ ఆయిల్ చూపిస్తాను చూడండి. అలాగే ఈ పొడి అన్నంలో కలుపుకొని తింటే ఆహా! అంటారు. ఇప్పుడు ఆయిల్ ఎలా చేయాలో చూస్తాం రండి. ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నానండి. 2 గుప్పెడు. అలోవెరా లేతవి 2 తీసుకున్నాను. వెల్లుల్లి కూడా 7-8 దాకా తీసుకున్నాను. లవంగాలు ఒక 10 తీసుకున్నానండి. మిరియాలు ఒక 5-6, అలాగే కొబ్బరి నూనె ఒక పావు కేజీ ఉంటుందండి. అలాగే మెంతులు ఒక టీ స్పూను, కర్పూరం కూడా 2 తీసుకున్నాను. ఒక చెక్క ఒక 2 ఇంచులు తీసుకున్నానండి. ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక బాండలి పెట్టి అందులో ఆయిల్ వేయాలండి. అదే అండి కొబ్బరి నూనె. వేడయ్యాక ఇలా అలోవెరాని చిన్న ముక్కలుగా చేసుకొని అది ఆయిల్లో వేయాలి. బాగా నురగ వస్తుంది చూడండి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అలోవెరా హెయిర్ లాస్ చేయకుండా బాగా గ్రోత్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ఇందులో చెక్క వేయాలి. ఈ చెక్క కూడా అంతే అండి. దుర్వాసన రాకుండా, దురద లేకుండా చేస్తుంది. లవంగాలు హెయిర్ గ్రోత్ రావడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మెంతులండి, ఇది సిల్కీ చేస్తుంది, హెయిర్ను నారిషింగ్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ జరిగి బాగా హెయిర్ గ్రోత్ అయ్యేలా చేస్తుంది. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అన్నీ కలిసిపోయేలా ఫ్రై చేసుకొని ఇందులో వెల్లుల్లి చిన్న ముక్కలుగా చేసుకున్నవి వేసుకోవాలి. ఇది కూడా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడు మెయిన్ రాజు వస్తున్నాడు. అదే అండి కరివేపాకు. కరివేపాకు ఆయిల్కి చాలా యూజ్ అవుతుంది. కురులను నల్లగా చేసి పొడవుగా అవ్వడానికి చాలా ఉపయోగంగా పనిచేస్తుంది. మనకి హెయిర్ గ్రోత్కి మెయిన్గా కావాల్సింది కరివేపాకే అండి. అందులో 2 కర్పూరం కూడా వేయాలి. బాగా కలపాలి. కర్పూరం కూడా దురద రాకుండా హెయిర్ స్టిమ్యులేట్ చేసి మంచి గ్రోత్ అయ్యేలా చేస్తుంది. రెడీ అయింది చూడండి. ఇలా ట్రాన్స్పరెంట్ రావాలి ఆయిల్. ఇలా ఫిల్టర్ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే హెయిర్ ఆయిల్ రెడీ అండి. ఇప్పుడు పొడి చూద్దాం. అవిసె గింజలు కావాలి, కరివేపాకు, మిరియాలు, ఉప్పు, వెల్లుల్లి, నువ్వులు, ఇవన్నీ ఉంటే సరిపోతుందండి. అన్నీ ఒక్కొక్కటిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక బాండీలో కరివేపాకు ఒక 3 గుప్పెళ్ళు కావాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు అదే ప్యాన్లో ఆ కరివేపాకు తీసి అవిసె గింజలు వేయాలి. ఒక 1 కప్ తీసుకోవాలండి అవిసె గింజలు. అరకప్పు నువ్వులు కూడా తీసుకోవాలి. అన్నీ సపరేట్గా వేయించుకోవాలి. మిరియాలు ఒక 2 స్పూన్లు తీసుకోవాలి. అన్నీ రోస్ట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ముందుగా అవిసె గింజలు, నువ్వులు, ఉప్పు, మిరియాలు చూడండి అన్నీ వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులో కరివేపాకు, వెల్లుల్లి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ పొడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆహా అని మీరే అంటారు. అదిగాక ఇది ఇంటర్నల్గా హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈ హెయిర్ ఆయిల్ కూడా తలకి 3 డేస్ కంటిన్యూగా అంటించి నెక్స్ట్ డే తలస్నానం చేస్తే
హెయిర్ సిల్కీగా అవుతుంది. హెయిర్ గ్రోత్ కూడా అవుతుంది. ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది కదా! నా కోసం వీడియోని షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి, అలాగే సైడ్‌కు ఆల్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసి నన్ను ప్రోత్సహిస్తారని భావిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.